తెలంగాణలో రైతు రుణమాఫీ గైడ్లైన్స్ కోసం రైతులు ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్హులైన వారికి రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కాగా ఖరీఫ్ సీజన్ మొదలు కాబోతున్న ఈ తరుణంలో విత్తనాలు నాటడంలో రైతులు బిజీగా ఉండాలి. ప్రస్తుతం రుణమాఫీ కోసం చేసే కొత్త రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలనే ఆలోచనలో రైతులు ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి కూడా రైతు రుణమాఫీ చేస్తామని భరోసా ఇస్తున్నారు. తెలంగాణలో రైతుల మనోగతం గురించి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ మొదలు కాబోతోంది. రైతులు విత్తనాలు నాటడంలో బిజీగా ఉండాలి. అయితే రాష్ట్రంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తామంటూ హామీ ఇచ్చింది. 2 లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మీడియా సమావేశం పెట్టి మరీ హామీ ఇచ్చారు. దీంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. రుణమాఫీ జరిగితే కొత్త రుణాలు తీసుకోవాలన్న ఆలోచనలో రైతులున్నారు. దీంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. కాగా ప్రభుత్వం మాత్రం త్వరలోనే గైడ్ లైన్స్ విడుదల చేస్తామని, దాని ద్వారా అర్హులెవరో తేలుతుందని చెబుతోంది. దీంతో ఎవరు అర్హులో ఎవరు అనర్హులో అర్థం కాక రైతులు తికమక పడుతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అన్ని రాజకీయ పార్టీలు అలవిగాని హామీలు ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అతీతమేమీ కాదు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వరంగల్లో మే 6, 2022న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఇదే హామీని గత ఏడాది నవంబర్లో తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పొందుపరిచింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 7 నెలలు దాటిపోయింది. గత నెల 28న ఆయన న్యూఢిల్లీ మీడియాతో మాట్లాడుతూ రాబోయే కొన్ని నెలల్లో రైతు రుణమాఫీకి సంబంధించి గైడ్ లైన్స్ విడుదల చేస్తామని చెప్పారు. అంతకుముందు రేవంత్ రెడ్డి జూన్ 21న కేబినెట్ మీటింగ్ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 100 రోజులైంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రుణమాఫీ స్కీమ్ ముందుకు సాగలేదని వివరించారు. ఆగస్టు 15 లేదా అంతకంటే ముందే రుణమాఫీ ఉంటుందని ప్రకటించారు. పనిలో పనిగా ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ రుణమాఫీకి 9 సంవత్సరాల సమయం తీసుకుంది. అది కూడా పాక్షికంగా రుణమాఫీ చేసిందని దుయ్యబట్టారు. 2023 వరకు కేవలం 2 సార్లు మాత్రమే ఒక్కొక్క రైతుకు కేవలం ₹1,00,000 మాత్రమే మాఫీ చేసింది. పలుమార్లు వాయిదా వేసి గరిష్టంగా 28,000 కోట్లు 4 వాయిదాల్లో చెల్లించింది. అయితే రుణాలపై వడ్డీని చెల్లించలేనన్నారు రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న రుణాలను కూడా తీరుస్తామని చెబుతోంది. డిసెంబర్ 2018 నుంచి 2023 వరకు రైతులు తీసుకున్న రుణాన్ని మాఫీ చేస్తామంటోంది. దీనికి సుమారు 31,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయనేది కాంగ్రెస్ వాదన. ఇక రైతులు మాత్రం రేవంత్ రెడ్డి గైడ్ లైన్స్ ఎప్పుడు విడుదల చేస్తారా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి మరో కండిషన్ కూడా పెట్టారు. బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకుంటే వారు అర్హులు కాదని తేల్చేశారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ గైడ్ లైన్స్ మాత్రమే వర్తిస్తాయని చెప్పారు. రైతుల వద్ద ఉన్న పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి దీనిపై సీరియస్గానే ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద డాక్టర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఇతర రంగాల్లో పనిచేసే నిపుణులు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు రైతు రుణమాఫీ కింద వీరు అర్హులు కారు. అదే పద్ధతిని తెలంగాణలో అమలు చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టత కొరవడడంతో గ్రామాల్లో వ్యవసాయ పనులు ఆగిపోయాయని మహబూబాబాద్ జిల్లాకు చెందిన రైతు నాయకులు చెబుతున్నారు.
రైతులు పాత రుణాలు చెల్లించడం లేదు, కొత్త రుణాలు తీసుకుని పనులు కూడా ప్రారంభించడం లేదు. ప్రభుత్వం 2 లక్షల రూపాయలు ఒకేసారి మాఫీ చేస్తుందా లేదా దశల వారీగా చేస్తుందా అనే సందిగ్ధంలో రైతులున్నారని చెబుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి కూడా రైతులకు ఇచ్చిన రుణమాఫీని అమలు చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా పెద్ద గొప్పగా లేదు. గత ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణను గాలి కొదిలేయడంతో తమ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని రేవంత్ రెడ్డి పలు వేదికలపై కేసీఆర్ గత పాలనపై ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. అదీ కాకుండా నిధులు సేకరించడానికి అందుబాటులో ఉన్న అవకాశాలను అన్వేషిస్తున్నారు. వాణిజ్య బ్యాంకుల నుంచే కాకుండా నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కూడా చర్చలు జరిపారు. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ కోసం నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మొదటి విడతలో 4,500 కోట్ల రూపాయలు విడుదల చేసింది. కాగా ఈ గొర్రెల స్కీమ్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని తేలడంతో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2వ విడత ఇన్స్టాల్మెంట్ను నిలిపివేసింది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎన్సీడీసీ ఫండింగ్ విషయానికి వస్తే కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ రాజకీయ కారణాల నేపథ్యంలో కాంగ్రెస్ పాలిత ప్రాంతానికి, ముఖ్యంగా తెలంగాణకు రుణాలు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఒక రాష్ట్రానికి రుణాలు ఇస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే డిమాండ్ లేవనెత్తుతాయనే కారణంతో నిలిపివేయించింది. తెలంగాణలో రైతు రుణమాఫీ తర్వాత ఇదే డిమాండ్ పంజాబ్తో పాటు మహారాష్ట్రకు పాకింది. అలాగే ఒడిశాలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంపై అక్కడి రైతులు 2021-22 కంటే ముందు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే బ్యాంకర్లు రైతు రుణమాఫీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు తప్పిస్తే భవిష్యత్తులో బ్యాంకుల అసెట్ క్వాలిటీ, క్రెడిట్ సైకిల్స్ దెబ్బతింటాయంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి ముందు ఇన్ని సవాళ్లున్నాయి. మరి ఎన్ని చిక్కుముళ్ల నుంచి ఆయన ఎలా బయటపడతారో వేచి చూడాల్సిందే. రేవంత్ మాత్రం 600 రైతు రుణమాఫీ ఇచ్చి తీరుతామంటున్నారు. మరి ఈ ఘడియ కోసమే రైతులు కూడా ఎదురు చూస్తున్నారు సార్. మరి దీనిపై త్వరగా క్లారిటీ ఇస్తే తాము కూడా సంతోషిస్తామంటున్నారు రైతు నాయకులు.